డబల్ కటోరీ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ యొక్క వీడియోలో చూద్దాం. దానికి వచ్చేసి 1 మీటర్ క్లాత్ కావాలండి. ఈ యొక్క పిక్చర్లో చూపిస్తున్న వీడియోను తప్పకుండా చూడండి. దాంట్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. మరి సింగిల్ కటోరీ నుంచి డబల్ కటోరీని ఏ విధంగా కటింగ్ చేసేయాలనేది ఆ యొక్క వీడియో చూస్తే ఈ యొక్క వీడియో స్టిచ్చింగ్ అనేది మీకు అర్థమవుతుంది. చాలామంది అడిగే డౌట్స్ ఏంటంటే ఈ యొక్క పీస్ని స్ట్రైట్గా పెట్టుకోవాలా క్లాస్లో పెట్టాలని అడుగుతున్నారండి. వారి కోసం ఈ యొక్క వీడియో తీస్తున్నాను. ఈ యొక్క పీసెస్ వచ్చేసి మనము ఇలా క్రాస్లో పెట్టుకోవాలి. మనకు కటోరీస్ ఏవైతే ఉంటాయో అవి ఈ విధంగా మన యొక్క క్లాత్కి క్రాస్, మనం బ్లౌజ్ ఏ విధంగా అయితే క్రాస్లో కట్ చేస్తామో ఫ్రంట్ని అదే విధంగా క్రాస్లో పెట్టుకోవాలి. వీటిల్లో మనకు 2 పీసెస్ ఉంటాయి కదా, కింది సైడ్ది పై సైడ్ది. ఇలా లైనింగ్ బ్లౌజ్ అయినా సరే నార్మల్ బ్లౌజ్ అయినా సరే ఇవి వచ్చేసి మనకు 4 పీసెస్ కావాలి. ఒక సైడ్కి 2, ఒక సైడ్కి 2, అంటే మనకి ఇవి వచ్చేసి ఇలా 4 పీసెస్ నేను క్రాస్లో కట్ చేసుకున్నాను. మీకు షార్ట్ కట్లో చెప్తున్నాను. కటింగ్ అయితే ఆ యొక్క వీడియోలో ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పానండి. మళ్ళీ ఇంకా మీరు కటింగ్ వీడియో అయితే చూడవలసిన అవసరం ఉండదు. ఆ యొక్క వీడియో కనుక చూస్తే ఇంకా వేరే వీడియోస్ చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ తర్వాత ఇలా మనం కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ కూడా డౌట్స్ ఉంటాయి కదా, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది. ఇప్పుడు ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న 4 పీసెస్లో ముందుగా పై సైడ్ 2 పీసెస్, కింది సైడ్ 2 పీసెస్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనము బ్లౌజు ఉల్టాలో కట్ చేస్తాం కదా, మార్కింగ్ అనేది ఉల్టాలో లోపల సైడ్కి వెళ్ళేటట్టుగా కట్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ కింది సైడ్ ఉంటున్న 2 పీస్లని ఇలా స్ట్రైట్లో పెట్టుకోవాలి. కన్ఫ్యూజ్ లేకుండా చూడండి. ప్రతిసారి కనుక మీరు మార్క్ కనుక వేసుకున్నారంటే కన్ఫ్యూజ్ అనేది అస్సలు ఉండదు. తర్వాత ఆ యొక్క కటింగ్ వీడియోలో చూసారంటే మీకు ఈ యొక్క కింది డాట్ ఎంత వేసుకోవాలనేది నేను మెజర్మెంట్ ప్రకారం చెప్పాను కదా. ఆ యొక్క మెజర్మెంట్ ప్రకారంగా ఇక్కడ నేను 1.5 ఇంచులు ఇచ్చాను. దాని ప్రకారంగా ఇక్కడ క్రాస్లో ఇలా డాట్ అనేది, కింది డాట్ అనేది వేసుకోవాలండి. దీనికి కూడా మనము పేపర్ కటింగ్ చేసిన తర్వాత క్లాత్ కటింగ్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అది నేను ఆ వీడియోలో కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. తర్వాత ఇలా 2 పీస్లని జాయింట్ చేసి స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు పై సైడ్ 2 పీసెస్ ఉంటాయి కదా, ఆ పై సైడ్ 2 పీసెస్ని ఇలా ఓపెన్ చేసుకొని, అంటే ఇవి కూడా మనకు ఇక్కడ ఉల్టాలోనే ఉన్నాయి కదా, రెండింటిని ఇలా ఎదురెదురు పెట్టి చూపిస్తాను. ఇలా సెంటర్కి ఆ యొక్క చిన్న పీసెస్ వెళ్ళేటట్టుగా ఇలా చూడండి. ముందుగా ఇలా రెండింటిని ఎదురెదురుగా పెట్టుకోండి. తర్వాత ఒక్కదానికి ముందు దీన్ని ఫిక్స్ అనేది చేసుకోండి. ఇక్కడ సెంటర్లో స్టిచ్ అనేది కనపడకుండా కుట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. అయితే మూడింటిని ఒక్కసారి కాకుండా ముందు కింది యొక్క పీస్ని ఆ యొక్క చిన్న పీస్ని ముందుగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు డబల్ స్టిచ్ వేసుకోండి. ఎక్కడే కానీ క్లాత్ లాగకుండా స్టిచ్చింగ్ అనేది వేసారు. మీరు కనుక లాగి కనుక కుట్టారంటే ముడతలు అనేవి వచ్చేస్తాయి, నీట్ ఫినిషింగ్ అనేది రాదండి. ఇది వచ్చేసి బాంబే కట్, అదేవిధంగా బ్రా కట్ అని అంటారండి డబల్ కటోరీని. చాలా చాలా బాగుంటుంది. మామూలుగా బ్రెస్ట్ తక్కువగా ఉండే వాళ్ళకంటే ఎక్కువ బ్రెస్ట్ ఉండే వాళ్ళు కనుక ఈ యొక్క కటోరీ సైజు కనుక కుట్టుకున్నారంటే ఇన్నర్లో బ్రా వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇది చాలా చాలా ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా దీన్ని అనేది మీరు కుట్టుకున్నారంటే ఇంకా నీట్గా ఉంటుంది. చూడండి, మార్జిన్ కూడా ఎక్కువ ఇచ్చుకోకుండా ఎంతైతే మనం మార్జిన్ ఇచ్చుకున్నామో అంత ఈ విధంగా మనము స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా కటోరీ అనేది ఈ విధంగా వచ్చింది. సైడ్స్కి కొంచెం అటు ఇటు కనుక ఒకవేళ ఎక్స్ట్రా కనుక వస్తే ట్రిమ్ చేసేయండి. కొంచెం నాకు సైడ్కి కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తుంది కదా, ఈ యొక్క క్లాత్ని అటు ఇటు కొంచెం కటింగ్ అనేది చేస్తాను. ఇలా కప్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు చూస్తుంటేనే మీకు ఈ యొక్క కప్ సైజ్ అనేది అర్థమైపోతుంది. నేను 34 సైజు అండ్ 40 సైజు వాళ్ళకి మటుకు చెప్పాను. కొంచెము 1 ఇంచు అటు ఇటు చేసుకొని మీరు కొంచెం చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా సరే కుట్టుకోవచ్చు. తర్వాత దీనిని ఈ విధంగా పెట్టుకుంటూ ఇక్కడ మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అయితే స్టిచ్చింగ్ వేసేటప్పుడు పై సైడ్ నుంచి కాకుండా కింది సైడ్ నుంచి మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మనము పై సైడ్ నుంచి కనుక వేసుకున్నామంటే ఒకవేళ క్లాత్ కనుక మిగిలితే కింది సైడ్ మనం కట్ చేస్తే ఇక్కడ కప్ అనేది మనకు ఫ్లాట్గా వచ్చేస్తుంది. అందుకని కింది సైడ్ నుంచి మనం కనుక స్టిచ్ వేసుకున్నామంటే ఒకవేళ పై సైడ్కి మనకు కొంచెం క్లాత్ ఎక్కువగా మిగిలిన అది నెక్లో మనకు కటింగ్ అనేది అయిపోతుంది. ఇక్కడ కూడా మనము ఏదే కానీ లాగకుండా స్టిచ్చింగ్ వేసుకోవాలి. లాగామంటే మనకి ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి, లుక్ అనేది బాగా రాదు. తర్వాత ఈ విధంగా కొంచెం గోల్ షేప్ ఉంటుంది కదా, ఆ యొక్క రౌండ్ షేప్ని బట్టి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, స్టిచ్చింగ్ వేసాక దాని యొక్క కప్ అనేది ఎంత బాగుందో,
చాలా చాలా బాగా అనిపిస్తుందండి. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత చూడండి, నేను కింది సైడ్ నుంచి స్టిచ్చింగ్ వేశాను కదా, పై సైడ్ వరకు నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ గనక మీకు ముందు సైడ్కి గనక వచ్చేస్తే ఇక్కడ మీరు కొంచెం ట్రిమ్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ తక్కువ పడింది అనుకోండి, మధ్యలో జాయింట్లో మీరు ఎక్కువగా స్టిచ్చింగ్ వేశారని అర్థం. ఆ జాయింట్ తీసివేసి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఆ తర్వాత దీనికి సేప్ పట్టి అనేది కుట్టుకోవాలి. సేప్ పట్టి కుట్టేటప్పుడు కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి. ముందుగా ఈ యొక్క సేప్ పట్టిని కుట్టి స్టిచ్ చేసి రెడీ చేస్తానండి. ఇలా రెండింటిని ఉల్టాలో పెట్టుకొని ముందు కింది సైడ్ స్టిచ్ వేసుకోండి. ఇలా తర్వాత ఓపెన్ చేసుకుంటూ ఒక సైడ్కి స్టిచ్ వేసుకోవాలి. మనకు ఒక సైడ్కి స్టిచ్ వేసుకున్నామంటే మనం దీన్ని ఫోల్డింగ్ చేసినప్పుడు ఫోల్డింగ్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. తర్వాత రెండింటిని ఈ విధంగా పట్టుకుంటూ ఇప్పుడు బ్లౌజ్కి మనము అటాచ్ అనేది చేయాలి. బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు ఈ విధంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే కటోరీ అనేది స్టిచ్చింగ్ వేసామో ఇది మనకు కటోరీ సైడ్కే ఈ యొక్క ఫోల్డింగ్ అనేది వెళ్ళాలన్నమాట. అక్కడ స్టిచ్చెస్ ఇక్కడ ఉంటున్న డాట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనము స్టిచ్లో కనుక ఇది వేసుకున్నామంటే లాగేస్తుంది. ఇది కూడా మనకు అటు సైడ్కి తిరగాలి. ఆ విధంగా మనం ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అంతేనండి. కటోరీ కటింగ్ అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ట్రై చేస్తే చాలా చాలా బాగా వస్తుంది. ఇంకా ఈ యొక్క బ్లౌజ్ కనుక మీరు ఒక్కసారి కుట్టుకున్నారంటే ఇంకా సింగిల్ బ్లౌజ్ అయినా సరే, మీరు డబల్ బ్లౌజ్ అయినా సరే ఇంకా ఇదే విధంగా కుట్టుకుంటారు. ప్లెయిన్ బ్లౌజ్ అయితే కుట్టుకోవడం అయితే మర్చిపోతారు. క్రాస్ కట్ బ్లౌజ్ కంటే ఈ యొక్క బ్లౌజ్ అనేది చాలా చాలా బాగుంటుంది. మరి నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చెప్పండి. మరి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. తర్వాత కాజాల పట్టి ఉక్సుల పట్టి కుట్టేసుకున్నామంటే డబల్ కటోరీ బ్లౌజ్ అనేది రెడీ అయింది. నచ్చితే లైక్ వేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.